పాత ఇల్లు ఉంటాయి. అంటే ఊర్లల్లో ఇల్లులు ఉంటాయి చూసారా? అక్కడ నేనేం విన్నాను అంటే వాళ్ళ ఇళ్లల్లో గూడ్లుంటాయి. అంటే పురుగు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి. ఆ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ వుమెన్ ఉండుంటే ఆ గూళ్ళని జరపకూడదు, డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి మంచిది కాదు అని నమ్ముతూ ఉంటారు. ఇక ఈ నమ్మకం ఎంతవరకు నిజమండి? ఇప్పుడు పురుగు గూళ్ళు అంటే ఎట్లా ఉంటాయంటే అవి సాధారణంగా ఆ గోడల యొక్క కార్నర్స్‌లో పెడుతూ ఉంటాయి. హ్మ్. ఫ్లాట్‌గా ఉన్న గోడకి దానికి పట్టు దొరకదు. కార్నర్స్‌లో ఉంటాయి. రకరకాల ఇన్సెక్ట్స్ వచ్చి అక్కడ గూళ్ళు పెడుతూ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ అని ఏం లేదు. ఈవెన్ చిన్న చిన్న సాలెపురుగులు కూడా అక్కడ చిన్న చిన్న గూళ్ళు పెడతాయి. హ్మ్. ఆ గూడును కదిలిస్తే ఆ పురుగు బయటికొస్తుంది. అయితే వాటిని తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సిందే. అవన్నీ ఉండటానికి ఇంట్లో మనకి బ్యాక్టీరియా లాంటివి ఇట్లాంటివేమీ లేకుండా ఇల్లు మనకి నీట్‌గా ఉండాలంటే వీటన్నిటిని తీసేయాలి. హ్మ్. అయితే ఇల్లంతా శుభ్రంగా ఉండాలనేది అందరికీ తెలుసు. శుభ్రంగా ఉండాలంటే క్రిమికీటకాలు, చీమలు, దోమలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలా. హ్మ్. అయితే ఎవరన్నా ఇంట్లో ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వీటన్నిటిని తీసేయకూడదు అన్నది కొంతవరకు నిజమే. అయితే దాని పరిస్థితులు కూడా చూడాలి. ఆ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మాయి ఇవన్నీ పనులు చేయొద్దు. ఓహ్! ఇవే కాదు, ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు చేయకూడనివి అనేక రకాల పనులున్నాయి. హింసకు సంబంధించిన ఏ పని కూడా ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు చేయకూడదు. హింసకు సంబంధించి దేన్ని చంపకూడదు, హ్మ్. భూమిని తవ్వకూడదు, హుహు. చేపలు ఇవన్నీ కూడా చంపి వంటలు చేయకూడదు, కోళ్ళు కొయ్యకూడదు. ఇవన్నీ హింసకు సంబంధించిన పనులు. ఇవి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేయటానికి వీల్లేదు. వాళ్ళు పెద్దలు కూడా చెప్తారు. హుహు. కానీ ఏమైపోయిందంటే పోను ఈ పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటే ఇదంతా మూఢనమ్మకాలని వాళ్ళు చెప్పే వాటిని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. దాని ఫలితం తర్వాత అనుభవిస్తారు. హుహు. ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీ ఏమిటంటే ఆమె బాడీ అండ్ మైండ్, మనసు అనేది ఇంకొకటి ఉంది. హ్మ్. బాడీ, మైండ్, మనసు. మనసుకి దేర్ ఈజ్ నో ఇంగ్లీష్ వర్డ్. హ్మ్. మైండ్ అంటే మెదడు, బాడీ అంటే శరీరం. మనసుకి ఏముంది? దానికి ఇంగ్లీష్‌లో పదం లేదు. హ్మ్. ఈ ఇవి 3 కూడా చాలా సున్నితంగా ఉంటాయి అప్పుడు. వాళ్ళు ప్రతిదానికి చాలా తొందరగా సున్నితంగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఒక మనుషుల్లోనే కాదు, ఈవెన్ జంతువుల్లోనూ, పక్షుల్లోనూ కూడా ఇదే ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో వాటిని బాగా కనిపెట్టుకొని జంతువులు కూడా ఆడ జంతువులను బాగా కనిపెట్టుకొని ఉంటాయి. మనుషులు కూడా అంతే. అటువంటప్పుడు వాళ్ళు హింసకు సంబంధించిన పని ఏదైనా చేస్తే దట్ విల్ ఎఫెక్ట్ ఆన్ దేర్ మైండ్, మనసు, బాడీ. ఇప్పుడు ఆ బాడీలో ఇంకొక బాడీ ఉంది. హ్మ్. అవును. దానికి మెదడు ఉంది. దానికి అనుభూతులు ఉంటాయి. దానికి ఆహారం పోతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ మదర్ ఫీల్స్ దట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు ది ఫీటస్. బేబీ. హ్మ్. ఆ శిశువు, గర్భంలో ఉన్న శిశువు కమ్యూనికేట్ అవుతుంది. సో ఈ ఇంపాక్ట్ హ్మ్. ఒక మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారు. ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు తట్టుకోలేరు. ఆ బాబుకి అప్పుడు ఏం మెచ్యూరిటీ ఉంటుంది గర్భస్థితికి. కానీ ఆ కమ్యూనికేషన్ మాత్రం పోతుంటుంది. దిస్ విల్ ఎఫెక్ట్ ఆన్ దేర్ ఫ్యూచర్ లైఫ్. హ్మ్. అది 10 ఏళ్ళే కావచ్చు, ఎప్పటికైనా కావచ్చు. సో అందుకని ఈ జాగ్రత్తలను తీసుకోమన్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడే ఒక నల్లినో, దోమనో చంపేసో, లేకపోతే ఇంకొక విషపురుగునో చంపేసి ఆ గర్భవతి నాకేమన్నా అయిందా, నాకేం కాలేదు చూసుకోండి అంటే ఇప్పటికిప్పుడు తెలిసేవి కావాలి. హ్మ్. అవును. సో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లాంటి హింసకు సంబంధించిన పనులు ఏమీ చేయకూడదు. అందుకే వాళ్ళకి ఇల్లు శుభ్రపరిచే పనులు చెప్పరు. హుహు. అసలు ఏ రకమైన పనులు చెప్పరు. రెస్ట్ తీసుకోమంటారు అంతే. ఓకే. అది మన హిందూ సంప్రదాయంలో ఉన్న గొప్ప విషయం. అంటే వీళ్ళు ఎంత దూరం ఆలోచించి ఈ సంప్రదాయాలను లేకపోతే చేయకూడదు, చేయాలి అని చెప్పటము, దీని వెనకాల చాలా పెద్ద థాట్స్ అండ్ సైన్స్ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మంచిది. హ్మ్.